సర్వ మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున కూడిచిన సంఘ బిడ్డలకు, సండే స్కూల్ పిల్లలకు, యవనస్తులకు, పురుషులకు, గ్రామస్తులకు ప్రభువైన యేసుక్రీస్తు నామమున క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో జనవరి 1వ తేదీ మొదలుకొని ఈ డిసెంబర్ నెల 24వ తేదీ వరకు దేవుడు తన కృపలో కాపాడిన ఆయన కృపను బట్టి ఆయనకే సర్వ మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ నెల డిసెంబర్ నెల అనగానే సంతస మాసము, సంతోషించే నెల. ఎందుకు అంటే సర్వ ప్రపంచములో మానవులందరూ ఏ భాష వారైనా, ఏ జాతి వారైనా, ఏ ప్రాంతం వారైనా, ఎక్కడ వారైనా కానీ ఒక అద్భుతమైన రీతిగా ఒక పండుగ జరుపుకుంటారు. ఆ పండుగే యేసుక్రీస్తు జన్మదిన పండుగ. ఈ యొక్క యేసుక్రీస్తు జన్మదినాన్ని ఈ నెలలో ప్రపంచమంతా కూడా జ్ఞాపకం చేసుకుని జరుపుకునే ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ. మన సంఘం ద్వారా కూడా మన గ్రామంలో ఈ రీతిగా ఈ క్రిస్మస్ సంబరాలలో ఇంతవరకు పాటల ద్వారా ప్రభుని మహింపరుస్తూ ప్రభుని ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్ తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథం బైబిల్లో 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. బైబిల్ వారు వాక్యాన్ని ఒకసారి శ్రద్ధగా గమనించండి. మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమై ఈ లోకానికి లోక రక్షకుడిగా పంపబడ్డాడు తండ్రి దేవుని ద్వారా. దేవుడు ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు ఈ లోకంలో మానవుల యొక్క పాప పరిహారార్థమై తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ లోకానికి రక్షకుడిగా పంపాడు. యేసుక్రీస్తుకు అనేక పేర్లు ఉన్నవి, అనేక బిరుదులు ఉన్నాయి. యేసుక్రీస్తు యొక్క సహజ నామం ఏంటంటే యేసుక్రీస్తు. యేసు అన్న మాటకు రక్షకుడిని అర్థము, క్రీస్తు అనే మాటకు అభిషక్తుడని అర్థము. కాబట్టి తండ్రి దేవుడు తన ప్రియ కుమారుడిని యేసుక్రీస్తును ఈ లోకానికి రక్షకుడిగా పంపినాడు. కాబట్టి మనము తన కుమారుని అనగా తండ్రి దేవుడు తన కుమారుని ఈ లోకానికి రక్షకుడిగా ఉండుటకు పంపబడి ఉండుట మేము చూచితిమి. ఈ లోకంలో రక్షింపబడిన మనము ఆయన రక్షణను చూచి ఆయనను మన ప్రభువుగాను సొంత రక్షకులను అంగీకరించి ఆయన చేసే కార్యాలను మనం చూచి ఆనందిస్తూ ఆయనకు సాక్షులుగా మనం జీవిస్తున్నాము. ఈ నెలలో కృతజ్ఞత సంతోష దినాలుగా మనము దేవుడు మన జీవితాలలో ఈ నెలంతట్లో కూడా చేసిన మేలును బట్టి మనం ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన ఈ లోకానికి రక్షకుడు గనుక ఆ రక్షకుడిని మనము కలిగి ఆయన యందు ఆనందిస్తూ ఆయనకు మనం సాక్షులుగా ఉండాలి. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను ప్రవక్తల కంటే గొప్పవాడు. ఈ యొక్క బాప్తిస్మిచ్చు యోహాను సువార్త మరియు యోహాను రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, 3వ పత్రికలో ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క జననము గురించి మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో మత్తయి గారు, మార్కు గారు, లూకా గారు, యోహాను గారు వారి సువార్తలలో యేసు జననము, ఆయన యొక్క జీవితము, ఆయన మరణము, ఆయన పునరుత్థానాన్ని గురించి వ్రాయుడు మనం చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయము బైబిల్ తెరిచినట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనములో 2వ భాగాన్ని నేను చదువుతాను. బైబిల్ ఉన్న వారు వాక్యాన్ని శ్రద్ధగా ఒకసారి మనం గమనిద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 75వ వచనంలో 2వ భాగంలో మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్బలులమై
ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. ప్రియ దేవుని బిడలారా, దేవుని సంగమా, ఆయన రక్షకుడిగా ఈ లోకానికి పంపబడ్డాడు. ఆయన మనకు రక్షణ కలుగజేశాడు. ఆ రక్షణ ఎవరికంటే, ఒకప్పుడు మన పితరులైన ఇశ్రాయేలు ప్రజలు శత్రువుల చేతిలో నుండి విడిపింపబడ్డారు. వారు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. ఈ దినాలలో చాలా మంది నేటికి కూడా పాపపు బంధకాలలో ఉన్నారు, పాపపు ఊబిలో ఉన్నారు. కాబట్టి మనము పాప బంధకాల నుండి, పాపపు ఊబిలో నుండి విడిపింపబడాలని ఈ లోకంలో మానవులమైన మనము మన పాపములను ఆయన రక్తములో కడుగుకొని పరిశుద్ధులుగాను నీతిగాను ఆయనను సేవింప అనుగ్రహించడానికి ఆయన ఈ రక్షణను మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వారి కన్నీటిని చూచిన దేవుడు, వారి మొరలు ఆలకించిన దేవుడు, వారి యొక్క ఆ బానిసత్వం నుంచి విడిపించటానికి తానే స్వయముగా తన సేవకుడైన మోషేను వారికి ఒక రాజుగా లేదా నాయకుడిగా నియమించి ఐగుప్తు బానిసత్వం నుండి, ఫరో యుద్ధ నుండి వారిని విడిపించిన దేవుడిగా ఉంటున్నాడు మన దేవుడు. ఆయన వారిని విడిపించి నడిపించేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము కూడా మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమందయు, అనగా ఈ లోకములో మానవుడు పుట్టికతోనే జన్మతః పాపి, మానవుడు పుట్టిన తర్వాత చేసిన పాపాలను బట్టి కర్మతః పాపి. కాబట్టి పాపము చేసిన మానవుడు పాపాల విముక్తి కొరకు లేదా శత్రువు నుండి వారు ఎలాగైతే విడిపింపబడ్డారో అలాగే మన పాపముల నుండి విడిపింపబడి మనం ఆయనను రక్షకునిగా కలిగి జీవించాలి అన్నది దేవుని యొక్క చిత్తము. కాబట్టి సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షం భవశ్యకం తద్రక్తమేద పరమాత్మద పుణ్యదాన బలియాగం. కాబట్టి ఈ లోకంలో మానవులమైన మనము మన పాపాలు పరిహరింపబడాలంటే పరిశుద్ధుని యొక్క రక్తము చిందించబడాలి. ఆ పరిశుద్ధుడే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన రక్తము చిందించడం ద్వారా మనకు పాప విమోచన దయచేశాడు కనుక ఇక నుంచి పాపములు క్షమింపబడిన వారముగా మన జీవితములో పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపవలసిన వారు ఉంటున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మన జీవితంలో ఎంతో కాలం మన జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. కానీ పాప బంధకాల నుంచి విడుదల పొంది మనం ఆయన ఇచ్చే రక్షణను మనం కలిగి ఉండాలి. రక్షించబడిన మేము, ఆయన రక్షణను పొందుకున్న మేము మీకు సాక్షులుగా ఉన్నాము. కాబట్టి ఇక్కడ ఆయన జననము ఆశ్చర్యకరమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన జననము సర్వలోకానికి ఆశ్చర్యకరమైనది. అందుకే మత్తయి సువార్తలు ఈ విధంగా రాయబడింది, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే విమోచించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని వ్రాయబడిన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యెషయా గ్రంథంలో ప్రవక్త యెషయా ప్రవచించిన ప్రవచన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో ఎవరైనా ఒకరు చదవండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు యొక్క జననము గూర్చి ప్రవక్తని యెషయా ముందుగా ప్రవచించిన లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమాలియను పేరు పెట్టుదును. ప్రియ దేవుని సంగమా, గ్రామస్తులారు ఈ రాత్రికాల సమయంలో ఆలకించుడి. ప్రవక్త యెషయా చెప్పిన లేఖన భాగాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమాలియను పేరు పెట్టును. కాబట్టి ఆయన జననం ఒక ఆశ్చర్యకరమైనది. కారణం ఏంటంటే ఒక కన్యక ఆయన మరియా గర్భవతి అవుట అది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతతిగా కన్య అయిన మరియను ఆయన ఎంచుకున్నాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి రక్షకుడిగా పంపించడానికి
కన్యక మరియ గర్భము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భము ధరించుట ద్వారా యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో సంపూర్ణ మానవుడిగా ఆయన 33.5 సంవత్సరాలు జీవించి మానవాళి కొరకే, సర్వ మానవాళి కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు. మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రికాల సమయంలో ఈ లోకంలో మనం జన్మిస్తూ జీవించుచున్న మనం ఏదో సాధించాలి, ఏదో ఉద్యోగం చేయాలి, చదువుకోవాలి, వ్యాపారం చేయాలి, కష్టపడాలి, పెళ్లి చేసుకోవాలి, బిడ్డలు కావాలి, ఉద్యోగాలు కావాలి, మనం హాయిగా జీవించాలని మనం అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో పుట్టినది ఆయన మరణించడానికి, ఈ లోకానికి పుట్టాడు. కాబట్టి ఆయన జననము సర్వలోకానికి ఆశ్చర్యకరమైనది అన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కుమారుడే ఇమ్మానుయేలు, దేవుడిగా మనకు తోడుగా ఉన్నాడు. ఈ యొక్క 2025వ సంవత్సరం జనవరి 1వ తేదీ నుండి ఈ దినము వరకు మనం సజీవులుగా ఉన్నామంటే అది ఆయన ఉచితమైన కృప. హల్లెలూయా. కాబట్టి ఆయన మనకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. ఆయన మనకు తోడుగా ఉన్నాడు కనుక ఈ నెలలో, ఈ దినాన కృతజ్ఞతతో ఆయన జననాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనంలో, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసును పేరు పెట్టుదు అనెను. తన ప్రజలను అనగా ఈ లోకంలో మనము ఆయన ప్రజలము. మనం ఎవరమండి? ఆయన ప్రజలము. కీర్తనల గ్రంథము 100వ కీర్తన 3వ వచనాన్ని ఒకరు చదవండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. జాగ్రత్తగా వినాలి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కాబట్టి ఇక్కడ ఆయనే దేవుడు. ఆయన జననం ఆశ్చర్యకరమైనది, ఈ లోకానికి ఆశ్చర్యకరమైనది ఆయన జననం గనుక పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరి గర్భములో యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా ఆయన జన్మించాడన్న విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. కానీ మనము ఆయన ప్రజలము గనుక తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఆయన రక్షించే దేవుడు. ఈ లోకంలో మనం ఏదైనా అపాయము కానీ ప్రమాదం కానీ లో ఉన్నప్పుడు మనకి రక్షణ కావాలి. మనం ఆ ప్రమాదానికి తప్పించబడాలనుకుంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన పాపములతోనూ అపరాధములతోనూ చచ్చిన స్థితిలో ఉంటుండగా మనలను రక్షించుట కొరకు నరకాగ్ని నుంచి, పాపము నుంచి, శాపము నుంచి విడుదల చేయుట కొరకు ఆయన ఈ లోకానికి వచ్చిన విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుని ఆయనను స్తుతించవలసిన వారు ఉన్నాం. రెండవది మనం చూసినట్లయితే ఆయన జీవితము ఆనందకరమైనది. ఆయన జీవితం ఎలాంటిదండి? ఆనందకరమైనది. ఎందుకు ఆనందకరమైనది ఏంటంటే ఈ లోకంలో తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చిన వాడిగా ఉంటున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. మనము ఆయన ప్రజలము గనుక మనల్ని రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మించాడు. ఆయన జీవితము మనకు ఒక సంతోషకరమైనది కనుక దేవదూతలు గొర్రెల కాపల దగ్గరకు వచ్చి చెబుతున్న మాట ఏంటంటే, ఆ వెలుగును చూచి వారు భయపడ్డారు. భయపడకండి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ రోజు కాదు, నీవు ఆయన రక్షకుడిగా కలిగి ఉండాలని ఆశించిన రోజే ఆయన నీ హృదయంలో ఆయన జన్మించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఈ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో, ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ప్రపంచమంతా
జరుపుకునే ఏకైక పండుగ ఏంటంటే క్రిస్మస్, ఆయన జన్మదినము. కాబట్టి ఆయన శక పురుషుడు. కాబట్టి ఆయన జననముతో క్రీస్తు శకము ప్రారంభించబడి క్రీస్తు శకము 1 నుంచి ఆ కాలమానము కౌంట్ చేస్తూ ఇప్పటికి క్రీస్తు శకము 2025వ సంవత్సరము. కాబట్టి ఆయన శక పురుషుడిగా ఆయన ఈ లోకానికి మనకు సంతోషాన్ని ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎవరికి సంతోషం అంటే ఆయన యందు విశ్వాసముంచు వారికి. మనం ఆయన యందు విశ్వాసముంచి ఆయనకి ఇష్టలుగా మనం జీవించినప్పుడు మన జీవితాల్లో మనం సంతోషాన్ని మనము పొందగలము. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమునో లేదు. హల్లెలూయా. కాబట్టి ఆయన జీవితం ఆనందకరమైనది. మనం ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఏ మాత్రమును లేదు. సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆదిలో వెలుగు కలుగుగా కానీ పలుకుగా వెలుగు కలిగేను, అది మంచిదని దేవుడు చూచెను. కాబట్టి ఆ వెలుగే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెలుగుగా ఆయన ఈ లోకానికి మన యందు వెలిగింపబడడానికి, మనం ఆయన యందు ఆనందించడానికి ఈ లోకానికి ఆయన వచ్చిన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. లూకా సువార్త 2వ అధ్యాయము 14వ వచనంలో ఇలా వ్రాయబడింది. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవదూతలు దేవునికి స్తోత్రం చేస్తున్నాయి. కాబట్టి ఆయన జీవితము ఆనందకరమైనది ఎవరికంటే ఆయన యందు విశ్వాసం ఉంచు వారికి. నేను మొదటి పాయింట్ ఏం చెప్పానంటే ఆయన జననము ఆశ్చర్యకరమైనది సర్వలోకానికి. కాబట్టి ఒక కన్య మరియ గర్భములో యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే లోకంలో జన్మించారు. నేటికి కన్యకల ద్వారా బిడ్డలను కనిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. కాబట్టి ఆయన జననములో ఆశ్చర్యకార్యము, ఈ లోకానికి రక్షకుడుగా ఆయన జన్మించాడు. ఆయన జీవితము ఆనందకరమైనది మనం ఆయన యందు విశ్వాసం ఇచ్చినట్లయితే. ఆయన యొక్క మరణాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన మరణము ఆశీర్వాదకరమైనది ఎవరికంటే రక్షింపబడిన వారికి. కీర్తనల గ్రంథము 115వ అధ్యాయము 12-13 వచనాలు చూడండి. అక్కడ కీర్తనల గ్రంథము 115వ కీర్తన 12-13 వచనాలు. యెహోవా మమ్మను మరిచిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. కాబట్టి ఆయన మరణము ఆశీర్వాదకరమైనది. ఆయన ఈ లోకంలో మరణించకపోతే మనకు రక్షణ లేదు, ఈ సువార్త లేదు, ఈ క్రిస్మస్ ఆరాధన లేనే లేదు. కాబట్టి ఆయన జీవితంలో ఆయన జీవితాన్ని మనము ఆయన ఎందుకు జీవిస్తూ ఆయనను మన జీవితాల్లో ప్రభువుగాను సొంత రక్షణగా అంగీకరించి మనం సంతోషించాలి. ఆయన మరణములో పాలిభాగస్తులుగా ఉండి మనము ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణ మనం పొందుకోవాలి. మార్క్సు వార్త 1వ అధ్యాయం 15వ వచనంలో నమ్మి బాప్తిసం పొందువారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి మరణపు మురులను విరిచిన సజీవుడైన యేసుక్రీస్తు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు నేటికి ఆయన జీవించుచున్నవాడు. ఆయన సమాధి నేటికి ఖాళీగా ఉంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ రాత్రికాల సంఘంలో నేను ముగిస్తాను. నువ్వు నమ్మి బాప్తిసం పొందినట్లయితే నువ్వు రక్షించబడతావు. ఈ లోకములో ఆయనతో కూడా ఆయన మనల్ని పరలోకానికి చేర్చే దేవుడు ఉంటున్నాడు. కాబట్టి మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక సమస్త దుర్నీతుడు ఆయన మనలను పవిత్రులుగా చేసే దేవుడు. 4వ పాయింట్ నేను చెప్పి ముగిస్తాను.
ఆయన యొక్క పునరుత్థానము. మొదటిది ఆయన జననము, రెండవది ఆయన జీవితం, మూడవది ఆయన మరణం. ఆయన జననము ఆశ్చర్యకరమైనది, సర్వలోకానికి. ఆయన జీవితము ఆనందకరమైనది విశ్వసించిన వారికి. ఆయన మరణము ఆశీర్వాదకరమైనది రక్షింపబడిన వారికి. మరి ఆయన పునరుత్థానాన్ని గురించి మనం చూసినట్లయితే మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివినట్లుగా, యోహాను రాసిన మొదటి పత్రిక 4:14లో, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు ఆయన పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. కాబట్టి యోహాను సువార్తలో 14వ అధ్యాయం 6వ వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరలేడు. కాబట్టి ఆయన పునరుత్థానము మనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తుంది. ఎవరికంటే నిత్య జీవము? ఆయన మార్గములో నడుచుకునే వారికి. మన సహవాసము ఎవరితో ఉండాలంటే, ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రితోనూ కుమారుని యేసుక్రీస్తుతో మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి మన సహవాసం ఈ లోకములో దేవుని బిడ్డలుగా తండ్రితోనూ కుమారుని యేసుక్రీస్తుతో మనం సహవాసం కలిగి, ఆయన అంటున్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయం 25-26 వచనంలో, నేనే పునరుత్థానమును నేనే జీవమును అంటున్నాడు. కాబట్టి ఆయన మార్గములో నడుచుకున్నట్లయితే ఆయన మనకి ఏం చేస్తాడంటే పునరుత్థానాన్ని ఆయన దయచేసే దేవుడు. రాత్రికాల సమయంలో ఈ లోకములో మనము ఏ దినమును ఈ లోకమును మనం విడిచి వెళ్ళిపోతాం మనకి తెలియదు. అశాశ్వతమైన లోకములో మనం ఉన్నాము గనుక శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను విడివక ప్రేమిస్తున్నాడు గనుక మనం ఈ లోకంలో భయము పడకుండా మనం ఆయన యందు భయభక్తులు కలిగి ధైర్యముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జన్మించడానికి ముందుగా జకరయ్య ఎలిజబెతుల దగ్గరకు ప్రభుదూత వచ్చి, జకరయ్య భయపడకు, నీకు ఒక కుమారుని నేను ఇస్తాను, ఆ కుమారుడే యోహాను. కాబట్టి జకరయ్యతో ప్రభుదూత చెప్పింది భయపడవద్దని. ఈ దినాల్లో చాలా మంది మనం భయపడుతున్నాం, కానీ ఆయన రక్షకుడిగా ఈ లోకములో తండ్రి యొద్ద నుండి కుమారుడిగా పంపబడ్డాడు గనుక దానికి మేమే సాక్ష్యం, రక్షించబడిన మనమే సాక్షులు గనుక మనం ఈ లోకంలో భయపడకుండా దేవుని బిడ్డలుగా జీవించవలసిన వారు ఉన్నాం. రెండోది మనం చూసినట్లయితే, యోసేపు కన్యను మరియతో ప్రదానము చేయబడినాడు. కానీ ఆమె గర్భవతిని తెలిసిన తరువాత వెంటనే ఆయన అనుకున్నాడు, ఏంటి ఈ కన్యక గర్భవతి అయింది, ఈమెకు నాకు ప్రదానం చేయబడింది, కాబట్టి ఈమెను ఏ విధంగా విడనాడాలని తనలో తాను ఆలోచించుచుండగా ప్రభుదూత యోసేపు దగ్గరికి వచ్చి, యోసేపు భయపడకు, నీకు ప్రధానము కాబడిన మరియా లేదా కన్య అయిన మరియా పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది, నీవు ఆమెను విడనాడక ఆమెను చేర్చుకోమన్నాడు. జకరయ్యతో దేవుడు దూత చెప్పింది, జకరయ్య నీవు భయపడకు, నీకు గర్భఫలము యోహానును దేవుడిచ్చాడు. రెండవది యోసేపుతో ప్రభుదూత చెప్పింది భయపడకుమని. ఆ యొక్క ప్రభుదూత చెప్పిన మాటలు యోసేపు విని విశ్వాసముతో ఆ మాటలేందు నమ్మికించి కన్యను మరియను విడిచిపెట్టలేదు. యేసుక్రీస్తు ప్రభువారికి యోసేపు శారీరకంగా తండ్రి కాదు, కానీ యోసేపు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువారిని పెంచిన తండ్రిగా ఉంటున్నాడు. మూడోది మనం చూసినట్లయితే అదే ప్రభుదూత మరలా మరియమ్మ దగ్గర వచ్చి, మరియా నీవు భయపడకు, నీవు స్త్రీలలో ఆశీర్వదింపబడిన దానవు, నీవు ధన్యురాలువు, నీవు దీనురాలువు, కాబట్టి నీ గర్భమున ఈ లోకానికి రక్షకుడిగా యేసుక్రీస్తు ప్రభువారు జన్మింపబోతున్నాడు, తండ్రి దేవుని యొక్క చిత్తం నెరవేర్చబడుతుందని మరియ దగ్గరకు చెప్పినప్పుడు మరి ఎంతో సంతోషించింది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో స్త్రీలలో ఆశీర్వదింపబడిన మరియా, ఆమె ధన్యురాలు, ఆమె దీనురాలు, ఆమె పరిశుద్ధాత్మల గర్భం ధరించిన బిడ్డగా ఉంటుంది. దేవుని సంగమా, ఈ రాత్రి కాల సమయంలో మీరు జ్ఞానవంతురాలుగా మీ భర్తల కొరకు, మీ భార్యల కొరకు, లేదా మీ బిడ్డల కొరకు, కుటుంబం కొరకు మీరు ప్రార్థించినట్లయితే
మీరు కూడా ధన్యురాలుగా ఉంటారు. మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి మీరు దేవుని బిడ్డలుగా జీవించవలసిన వారు ఉన్నారు. అదే ప్రభుదూత మరలా జ్ఞానులు, తూర్పు దేశము జ్ఞానుల దగ్గరికి వచ్చింది. హేరోదు అన్నాడు, యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఆ నక్షత్రమును చూచి మేము ఆయనను కనుగొన వెళ్తామని హేరోదు దగ్గర జ్ఞానులు పర్మిషన్ తీసుకుని వాళ్ళు ప్రయాణమై వెళ్ళారు. వారు ప్రయాణం కొనసాగించి చివరికి బాలుడైన యేసును చూచారు. వారు ఆ నక్షత్రము చూచి ఆ నక్షత్రాన్ని వెంబడించి యేసయ్యను చూచి వారు సంతోషించి వారి దగ్గరున్న వారు తీసుకువెళ్ళిన బంగారమును, సాంబ్రాణి, బాళమును కానుకలుగా వారు అర్పించారు. అర్పించిన తర్వాత వారు ఏం చేశారంటే మరలా తిరిగి హేరోదు దగ్గరికి రాలేదు. వారు భయపడి వారు వేరే మార్గమున వెళ్ళిపోయారు. కాబట్టి తూర్పు దేశపు జ్ఞానులు హేరోదుకు భయపడ్డారు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు దేవునికి భయపడుతున్నావా లేదా లోకానికి భయపడుతున్నావా? నువ్వు దేవునికి భయపడినట్లయితే, దేవుని యొక్క మాటకు విధేయత చూపినట్లయితే, ఆయన విశ్వాసం ఉంచినట్లయితే ఆయన నీ జీవితంలో ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు. ఆయన నీ జీవితంలో ఆనందకరమైన జీవితాన్ని నీకు ఇచ్చే దేవుడు. ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. ఆయన నీకు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడు. కనుక ఈ క్రిస్మస్ ఆరాధనలో కూడా వచ్చిన మనమందరం కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. గనుక ఆయన మనల్ని అంటున్నాడు, త్వరగా సిద్ధపడవలసిన దినాలలో ఉన్నాం. మనం దిద్దుబాటు కలిగి సిద్ధపాటు కలిగి మనం దేవుని బిడ్డలుగా ఆయన విశ్వాసం ఉంచినట్లయితే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించేవాడు. గనుక ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఉన్న స్థితిలో నేను ప్రభువా నేను పాపినని ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమిస్తాడు. ఆయన నీకు రక్షణనిస్తాడు. నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష. తలలోంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ లోకానికి నీ వెలుగై ఉన్నావు గనుక నీ వెలుగులో నేను నడుచుకోవాలి. నా జీవితంలో నాయనా నీవే నా ప్రభువుగాను రక్షకుడుగా నా కొరకు నువ్వు జన్మించినందుకు నీకు వందనాలయ్యా. నా పాపములు క్షమించి నిన్ను నా రక్షకునిగా ప్రభువుగా నేను అంగీకరిస్తున్నానయ్యా అని ఒక తీర్మానం చేసుకున్నట్లయితే ఈ రాత్రికాల సమయంలో నేనున్న స్థలంలోనే ఈ దురశ్రవణంత్రం ద్వారా నువ్వు ఏ స్థలంలో దేవుని మాట వింటున్నావో నిజమైన క్రిస్మస్ ఆరాధన ఆనందం ఎక్కడుంటుందంటే ఆయన నీ జీవితంలో ఉన్నప్పుడే. ఆయన నీ జీవితంలో లేకుండా నువ్వెన్ని క్రిస్మస్ ఆరాధనలు జరిగించినా గానీ నీ జీవితంలో నువ్వు ఆయన ఎందుకు ఆనందించలేవు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని నువ్వు పొందలేవు. ఆయన నిత్య రాజ్యాన్ని నువ్వు వారసుడు కాలేవు. గనుక ఆయన జననం ఆశ్చర్యము. ఈ లోకంలో జన్మించాము, ఈ లోకంలో మనం జీవిస్తున్నాము, కానీ మన ప్రభు యందు మాత్రమే ఆనందించాలి. ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి. ఆయన ఇచ్చే నిత్య రాజ్యాన్ని మనం పొందుకోవాలి. అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృపను బడి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. మేము మా యొక్క జీవితములో పరిశుద్ధముగాను నీతిగాను నాయన నీ సేవ చేయడానికి నీ రక్షణను మాకు కలుగు చేసావు కనుక నాయన ఈ లోకానికి తన ప్రజలను వారి పాపమును ఆయనే రక్షించను కనుక యేసు అని పేరు పెడదామని చెప్పబడిన లేఖన భాగాల ప్రకారంగా నీవు రక్షకుడిగా ఈ లోకములో మా కొరకే తండ్రి యొద్ద నుండి కుమారుని ద్వారా పంపబడినావు దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. మేము మా జీవితాల్లో నీ యందు విశ్వాసం ఉంచి నీ రక్షణను పొందిన వారముగా నీకు సాక్షులుగా జీవించడానికి నీ కృపనిచ్చినందుకు నీకు వందనాలు. ఇంకా ఈ రాత్రి కాల సమయంలో ఎవరైతే నిన్ను ప్రభువుగాను సొంత రక్షకుని అంగీకరించలేదో అట్టి బిడ్డలు నిన్ను వారి జీవితాల్లో ప్రభువుగాను సొంత రక్షకునిగా అంగీకరించి నీ వెలుగును వారి జీవితాల్లో పొందుకుని నీ కొరకు సాక్షులుగా జీవించడానికి నీ కృప దయచేసి నీ కృపలో బలపరిచి నీ నామాన మహిమ తెచ్చుకోమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ సో మచ్.